భారతదేశం నా మాతృభూమి, భారతీయులందరూ నా సహోదరులు. ఈ ప్రతిజ్ఞ తెలియని భారతీయుడు ఉండకపోవచ్చు. దేశవ్యాప్తంగా ప్రతిరోజు లక్షలాది మంది విద్యార్థులు ప్రార్థనా సమయంలో చదివే ప్రతిజ్ఞ ఇది పాఠశాల దశ నుండే విద్యార్థుల్లో దేశభక్తిని నూరిపోసే చక్కని సాధనం. ఈ ప్రతిజ్ఞ దేశంలోని రాజ్యాంగం గుర్తించబడ్డ అన్ని భాషల్లోకి అనువదించబడి అన్ని రాష్ట్రాలలోనూ విద్యార్థులు చేస్తున్న ఈ ప్రతిజ్ఞ రాసింది ఒక తెలంగాణ బిడ్డ కావడం, అందులోనూ నల్గొండ జిల్లా బిడ్డ కావడం మనందరికీ గర్వకారణం. జూన్ 10న పైడిమర్రి వెంకట సుబ్బారావు జయంతి సందర్భంగా ఐబీసీ ప్రత్యేక కథనం. ప్రతిజ్ఞ అందరికీ తెలిసిందే అయినా దానిని రాసిన వారెవరో దాదాపు అర్ధశతాబ్దం దాకా ఎవరికీ తెలియదు. మలిదశ తెలంగాణ ఉద్యమ చైతన్యంలో వెలుగులోకి వచ్చిన ఆ సాహితీమూర్తి పేరు పైడిమర్రి వెంకట సుబ్బారావు. దేశ ఐకమత్యాన్ని పెంపొందించేలా ప్రతిజ్ఞ రాసిన రచయిత పేరు ప్రాచుర్యంలో లేకపోవడంతో చారిత్రక తప్పిదంగా భావించిన నల్గొండ పట్టణానికి చెందిన కవి, రచయిత ఎలికట్ట శంకర్రావు ఆ మహనీయుని మూలాలను ప్రపంచానికి తెలియజేసే ప్రయత్నం చేశారు. అలా కొందరు సాహితీ మిత్రులతో కలిసి ప్రతిజ్ఞ పదశిల్పి పైడిమర్రి పేరుతో ఒక ప్రత్యేక పుస్తకాన్ని ప్రచురించి ఆ మహనీయుని పేరును దశ దిశలా వ్యాప్తి చేసే ప్రయత్నం చేశారు. దీంతో పైడిమర్రి వెంకట సుబ్బారావు పేరు ప్రపంచానికి పరిచయమయ్యింది. కవిగా, కథకుడిగా, అనువాదకుడిగా, నాటకకర్తగా అనేక ప్రక్రియలలో సృజన చేసిన సాహితీమూర్తి పైడిమర్రి వెంకట సుబ్బారావు గొప్ప దేశభక్తుడు. 1962లో భారత్ చైనా యుద్ధం సమయంలో భారతీయులలో దేశభక్తిని రగిలించడానికి ప్రతిజ్ఞను రాశారు పైడిమర్రి వెంకట సుబ్బారావు. 1916 జూన్ 10న నల్గొండ మండలం అన్నెపర్తి గ్రామంలోని రాంబాయమ్మ వెంకట్రామయ్య దంపతులకు జన్మించారు ఆయన. తెలుగు, హిందీ, ఇంగ్లీష్, ఉర్దూ, అరబిక్ వంటి పలు భాషలలో ప్రావీణ్యం ఉన్న పైడిమర్రి వెంకట సుబ్బారావు వెట్టిచాకిరి, భూస్వామ్య వ్యవస్థలపై పలు రచనలు చేశారు. కాలభైరవుడు నవల, ఉషస్సు కథలు సంపుటితో పాటు దేవదత్తుడు, తులసీదాసు, త్యాగరాజు వంటి పద్యకావ్యాలు, బ్రహ్మచర్యము, గృహస్థ జీవితం, స్త్రీధర్మం, ఫిరదౌసి శ్రీమతి అనే నాటకాలను రచించాడు. దేశ సమైక్యతను పెంపొందించే ప్రతిజ్ఞను రాసినప్పటికీ తెలుగు సాహిత్యంలో, దేశ చరిత్రలో ఆయనకు దక్కాల్సినంత గౌరవం దక్కలేదు. పైడిమర్రి పేరును పాఠ్యాంశాలలో చేర్చాలని ఎంతో మంది డిమాండ్ చేయడంతో ఎట్టకేలకు తెలంగాణ ప్రభుత్వం పాఠ్యపుస్తకాలలో ప్రతిజ్ఞ ఎగువన ఆయన పేరును ముద్రించింది. అయినప్పటికీ ఆ సృజనశీలికి, దేశభక్తునికి తగినంత గుర్తింపు దక్కలేదనే భావన చాలా మందిలో ఉంది. ఆ మహనీయునికి సరైన గుర్తింపు దక్కాలి. ఆయనకు గుర్తింపు, గౌరవం దక్కితే తెలంగాణ రాష్ట్రానికి దక్కినట్లే అంటున్నారు ఇక్కడి ప్రజలు. భారతదేశం నా మాతృభూమి, భారతీయులందరూ నా సహోదరులు. నేను నా దేశాన్ని ప్రేమిస్తున్నాను. ఈ ప్రతిజ్ఞ తెలియని భారతీయుడు బహుశా ఉండకపోవచ్చు. భారతదేశంలో లక్షలాది మంది పిల్లలు ప్రతిరోజు ప్రార్థనలో చదివేటటువంటి ఈ ప్రతిజ్ఞ రాసింది తెలంగాణ వాడు కావడం మనందరికీ గర్వకారణం. అందులోనూ ప్రత్యేకించి నల్లగొండకు సమీపంలోని అన్నెపర్తి గ్రామవాసి అయిన పైడిమర్రి వెంకట సుబ్బారావు ఈ ప్రతిజ్ఞ రాయడం మనందరికీ గర్వకారణం. పైడిమర్రి వెంకట సుబ్బారావు 1916 జూన్ 10వ తేదీన అన్నెపర్తి గ్రామంలో జన్మించారు. వారు వృత్తిరీత్యా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోని అనేక ప్రాంతాల్లో పనిచేసిన సందర్భంలో ఆయన 1962లో విశాఖపట్నంలో పనిచేసే కాలంలో, అప్పుడు భారత్ చైనా యుద్ధం జరుగుతున్న సందర్భంలో విద్యార్థుల్లో, దేశ ప్రజల్లో ఒక దేశభక్తిని రగిల్చాలన్న ఉద్దేశంతో ఆయన ప్రతిజ్ఞ రాశారు. నిజానికి ఆయన ప్రతిజ్ఞ రాశారు, కేంద్ర ప్రభుత్వానికి పంపించారు, మర్చిపోయారు. ఆయన తదనంతరం దాని గురించి ఆయన పట్టించుకోలేదు. పైడిమర్రి స్వతహాగా గొప్ప సాహిత్యకారుడు కూడా. ఆయన రాసిన కాలభైరవుడు నవల, అనేక కథలు పైడిమర్రిని సాహిత్యంలో నిలబెడతాయి. అటువంటి పైడిమర్రి మరణానంతరం వాళ్ళ పిల్లలు చదువుకుంటున్నప్పుడు వాళ్ళ ఇంట్లో దొరికినటువంటి కాగితాల ఆధారంగా ఆ ప్రతిజ్ఞ లభించినప్పుడు అది ప్రముఖ పరిశోధకుడు, తెలంగాణ నల్లగొండ కథలను వెలికితీసే ప్రయత్నంలో ఎలికట్టే శంకర్రావు అనే పరిశోధకుడికి ఆ ప్రతిజ్ఞ దొరికింది. అట్లా ఎలికట్టే శంకర్రావు గారు ప్రతిజ్ఞను వెలుగులోకి తెచ్చారు. అది తెచ్చి సుమారు ఇప్పటికి 15 సంవత్సరాలు అవుతున్నది. ప్రతిజ్ఞ 65 ఏళ్ళు ప్రతిజ్ఞ రాసి 15 సంవత్సరాల క్రితం వెలుగులోకి వచ్చింది. ఇటీవల తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత ప్రతిజ్ఞ రచయిత పేరు పుస్తకాల్లో చోటు చేసుకుంటున్నది. ఇది శుభపరిణామం. కానీ ప్రతిజ్ఞ రచయితకు కానీ దాన్ని వెలుగులోకి తెచ్చిన పరిశోధకుడికి కానీ తగినంత గుర్తింపు లభించలేదని అనిపిస్తున్నది.
ముఖ్యంగా నల్లగొండలో సాహిత్యకారులకు ఒక ఆడిటోరియం నిర్మించి దానికి పైడిమర్రి వెంకట సుబ్బారావు పేరు పెట్టాలని ఈ సందర్భంగా ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాను. పైడిమర్రి వెంకట సుబ్బారావు గారికి జోహార్లు అర్పిస్తున్నాను.